యద్గత్వా అక్కడికి వెళ్ళి ఎవడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో నా నివర్తంతే, నువ్వు మళ్ళీ వెనక్కి రాక్కర్లేదు అర్చన, మళ్ళీ జన్మలకు వెళ్ళక్కర్లేదు, నువ్వు ఆలోచించుకో. ఆ దీపఘటం నువ్వు ఒక కుండం అనుకో. కుండ ఎలాగైతే కుండ నానే నామరూపాలు మట్టిని కమ్మేసిండ్రో, మట్టి ఉంది, మట్టితో కుండ తయారైంది, ఆ మట్టి అంతా కుండ దగ్గరే ఉంది, మట్టి కుండను వదిలిపెట్టి వెళ్ళలే. బట్ మనకి మట్టి కనపడకుండా కుండే కనపడుతుంది. ఎందుకని? కుండ ఉపయోగాన్ని చూస్తున్నాం కాబట్టి. అట్లా ఆ మట్టి కనపడకుండా, అంటే దేంతో నువ్వు తయారైనావో అది కనపడకుండా ఆ ఆకారమే నీకు కనపడుతోంది. ఆ ఆకారమే సత్యం అనుకుంటున్నావు. ఇదే మాయ. ఆ మాయే దీన్ని ఆవరించింది. నువ్వు ఆలోచించు అర్జున. ఇన్ని వృత్తాంతాల్లో అంటే అర్థం అన్నా అనుకో, బీజస్యాంతరి వాంకురం అన్నా అనుకో, లేక స్వప్నం నీ కలన్నా అనుకో, లేదా ఒక మాయావి, ఒక మెజిషియన్ ఈ ప్రపంచాన్నంతా ఇలా నడిపిస్తున్నాడు, ఇదంతా సత్యం కాదు, ఇలాంటిదన్నా అనుకో, లేక ఒక దీపఘట వృత్తాంతం, దీపం దాంట్లో ఈ 5 చెప్పి నీకు ఏది నచ్చితే అర్జున అది ఫాలో అయిపో. నువ్వు ఏది ఫాలో అయినా నాకేం పర్వాలేదు. ఏ ఎగ్జాంపుల్ వల్ల నీకు సరి అయినటువంటి అవగాహన కలుగుతుందో దాన్నే మదించుకో, పదే పదే అనుకో. అది ఎట్లా నాకు అది అర్థం కావాలి అని దాన్నే పదే పదే అనుకుంటే నీకు అర్థం అవుతుంది. నీకు అర్థం అవుతుంది అంటే పదే పదే అనుకుంటున్నావు అంటే యు ఆర్ డిగ్గింగ్, లోపలికి తవ్వుకుంటున్నావు. కొంత దూరం తవ్విన తర్వాత, ఎంత కష్టపడైనా కొంత దూరం తవ్విన తర్వాత ఖచ్చితంగా వాటర్ వచ్చి తీరుతుంది. ఒక్కొక్కడికి 40 అడుగులకి రావచ్చు, ఒకటి 50 అడుగులకి రావచ్చు, ఒకటి 100 అడుగులకి రావచ్చు. నువ్వు తవ్వడం మొదలు పెట్టచ్చునా. వాళ్ళు తిహార్ ఏదో ఒక జైల్లోట హేమా, సబర్మతి జైలు, ఏదో ఒక జైలు, పేపర్లో చదివే, ఏ జైలు గుర్తులేదు. ఆ జైల్లోట వాళ్ళకి తినటానికి డిషెస్ ఇస్తారు కదా, కంసాలు లాంటివి, సిల్వర్వి. సిల్వర్ అంటే వెండి, అల్యూమినియం. ఎవర్ సిల్వర్ అంటారు, అల్యూమినియం, వెండి. స్టెయిన్లెస్ స్టీల్ కాదు, ఎవర్ సిల్వర్. స్టెయిన్లెస్ స్టీల్ నే ఎవర్ సిల్వర్ అని చెప్తాము. స్టెయిన్లెస్ స్టీల్ కాస్ట్లీ, ఎవర్ సిల్వర్ అంటే సత్తు గిన్నె అట్లా ఇస్తారు వాళ్ళకి. కాన్వెంట్స్ ఇచ్చేవి అవే. దాంతో తవ్వారట హేమా. తవ్వి ఆ గూడు దాని కింద నుంచి ఆ జైలు బయటికి వెళ్ళడానికి 18 feet గుంత తవ్వారట వాళ్ళు. 6 members కలిసి. దే ఆర్ ఇంజనీర్స్. ఇక్కడ కూడా అలాగే కదా. ఇంకొక స్టోరీ కూడా ఉంది, అల్కట్రాజ్కి ఎట్లా ఎవడన్నా తవ్వి అట్లా వస్తే కూడా బయట ఆ నీళ్ళలో ఆ చలిలో చచ్చిపోతాడు. ఈత కొట్టి కూడా రాలేదు. అల్కట్రాజ్ ప్రిజన్లో ఆ వాటర్ ఎంత, పసిఫిక్ వాటర్ ఎంత చల్లగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. అందుకే పసిఫిక్లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం అని వాడు మా అరిగాడు పాట పాడేవాడు. పసిఫిక్లో దూకడం కష్టం, ఇంకే సముద్రంలో దూకడం ఈజీ. ఎందుకంటే ఇది చాలా చల్లగా ఉంటుంది. తప్పించుకున్నాడా? ఓ ఎట్లొచ్చాడు? అందుకోసమే ఆల్కట్రాజ్ క్లోజ్ చేశారు. ఇప్పుడు ప్రిజన్ కాదా? కాదు, నీకేం చేతిలో ఆయుధాలు అక్కర్లేదు, నీ మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయం. ఇప్పుడు సంస్కృతం కూడా మీకు అర్థమైపోతుంది. కరెక్ట్. మన ఏవ మనుష్యాణం, మనుష్యుల ఒక్కళ్ళకి. మిగిలిన జంతువులన్నీ మేము మోక్షం పొందాలి అంటే వాటికి వీలు లేదు, అసలు వీలు కాదు. మన ఏవ మనుష్యాన్ని, నీ మనస్సున్న వాడివి నువ్వే, నీకే బుద్ధి ఉంది, నీకు విచక్షణ జ్ఞానం ఉంది. ఈ సంసారంలో ఉండే కష్టం ఇది అని నీకు అర్థమైతే దాని జోలికే పోవు నువ్వు. నీకు అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు పడ్డావు. పడ్డావు కాబట్టి నీకు నిన్నేం అనలేను నేను. మళ్ళీ పడకుండా చెబుతున్నా, మళ్ళీ పడవాకురా నాయన, పిచ్చి పనులు చేసుకోవాకు, ఇంట్లో పడద్దు. ఇందులో నిజంగా కూడా సుఖం లేదు. ఆగమాపాయను అని చెప్పాను కదా. సుఖం అనేది పర్మనెంట్గా మనకే మా గురుదేవులు మాకు చెప్పేవాళ్ళు. అప్పటికి మేము 30 ఏళ్ల వాడమేగా. ఈ 30 ఏళ్ల వయస్సులో 5 ఏళ్ళు బాల్యం కింద తీసేసి మనకేం తెలియని టైం. నేను హాయిగా హ్యాపీగా ఉన్నాను అన్న గడియలు ఎన్ని ఉన్నాయో లెక్కేసుకోమన్నాడు. ఏముండవు.
నిజంగా నువ్వు సంతోషంగా ఉన్నాను అనుకున్నది ఫ్యూ సెకండ్స్ ఉండి ఉంటావు ఒకవేళ ఉంటే, అది ఇవాళ మళ్ళీ లేదు కదా. నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ పాస్ అయిన ఒక రోజు, నీకు ఎక్కడ సీట్ వచ్చిన ఒక రోజు, ఏదో కరెక్ట్. అసలు సంతోషం లేదని చెప్పను, బట్ ఆ సంతోషం ఈ ఇన్ని సంవత్సరాల జీవితానికి అదే నా సంతోషం. నీకు కొడుకు పుట్టినరోజు లేకపోతే అట్లా కొన్ని క్షణాలు, అంటే ఇంత జీవితంలో అన్ని క్షణాలు సుఖమైన క్షణాలు ఉంటే మిగిలినవన్నీ కూడా దుఃఖమైన క్షణాలనే కదా అర్థం. మరి మళ్ళీ ఎటువంటి జీవితం కావాలని కోరుకుంటావా? ఇంకా మళ్ళీ పుట్టక్కర్లేదు. ఆలోచించు అర్జున. కాబట్టి ఇది చేస్తే నీకు తెలిసిపోతుంది. అమృతత్వాయ కల్పతే, మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటిది నీకు సంభవిస్తుంది అర్జున. సంభవిస్తుంది అనే కంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. లేకపోతే నీకు ఎలిజిబిలిటీ లేదంటున్నాడు. ఇట్లా ఆలోచిస్తేనే నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, నువ్వు దానికి తగిన అప్పుడే కదా అర్థం అవుతుంది అట్లా ఆలోచిస్తే. లేకపోతే నీకు మోక్షం రావు. నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి, నువ్వు పూజలు చేస్తే నీకు మోక్షం రాదు, నువ్వు పుణ్యకార్యాలు చేస్తే నీకు మోక్షం రాదు. నువ్వేమన్నా చెయ్యి, మోక్షం అనేది నువ్వు ఆలోచించుకుని నువ్వు తెచ్చుకుంటేనే వస్తుంది. అంటే నువ్వు తవ్వుకుంటేనే నీ బావిలో నీళ్ళు వస్తాయి. ఎవడో నీకు సంపాదించి ఇచ్చేది కాదు. ఈవెన్ గురువు కూడా ఇవ్వలేడు, ఎందుకంటే వాడు ఇచ్చే వస్తువు కాదు కదా. ఇచ్చే వస్తువు అయితే ధనవంతులందరూ కొనుక్కుని పోతారు, అప్పుడు ధనవంతులకే మోక్షం వస్తుంది, పేదవాళ్ళకి మోక్షం రావద్దు. కరెక్ట్. దాంతో కూడా ఈక్వల్గా ఇంకో వస్తువు, దానికి కూడా రేటు నిర్ణయిస్తే ఏదన్నా ఒకటి ఇవ్వాలి అంటే దానికి ఒక రేటు ఉంటుంది కదా హేమ. ఆ రేటు ప్రకారం ఉంటే అంత డబ్బు పెట్టగలవాడే కదా, అంత డబ్బు దాంతో ఈక్వల్గా ఉండేది పెట్టగలవాడే కొనుక్కుంటాడు. ఇది అట్లాంటిది కాదు, నువ్వు ఎవరి దగ్గర కొనుక్కుండేది కాదు, నీ దగ్గరే. నువ్వు కొనుక్కుని వ్యాపారం చేసావు ఇన్నాళ్ళు, ఆదాన ప్రదానాలు అవే. పంచభూతాల దగ్గరికి వెళ్ళి నీ కర్మ ఇచ్చి నువ్వు ఇంద్రియాలు తెచ్చుకున్నావు కదా. లేకపోతే నీకు ఇంద్రియాలు ఎవడిస్తాడు? ట్రేడింగ్. అందుకని వాళ్ళు కూడా ఎటువంటి ట్రేడ్ చేశారు. నువ్వు పెళ్ళికి మనం అక్కడికి వెళ్ళి సప్లయర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాం. పెళ్ళికి సప్లయర్స్ వాళ్ళ దగ్గరికి గిన్నెలు తెచ్చుకుంటాం కదా, వంట పాత్రలు, అట్లా క్యాటరర్స్ వండేవాళ్ళు కాదు, పాత్రలు. పాత్రలు తెచ్చుకుంటారు. అదే సప్లయర్స్ అంటే వాళ్ళకి సప్లై చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాత్రలు తెచ్చుకుని నీ ఇంట్లో వండుకుంటావు, అందరికీ పెట్టుకున్నావు. పెళ్ళి అయిపోయింది మీ ఇంట్లో, పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ పాత్రలు వాళ్ళకి ఇవ్వాలి. ఈ కొన్ని రోజులు వాడుకున్నందుకు గాను వాళ్ళకి కొంత రెంట్ పే చేస్తుంది కదా. గిన్నె వాడదే నీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా. నీకు అర్థం కాదా? అటువంటిప్పుడు పంచభూతాల దగ్గర నువ్వు ఇంద్రియాలన్నీ నువ్వు అట్లా తెచ్చుకున్నావు. నీ ప్రపంచంలో వెళ్తున్నాను, ఇక్కడంతా నేను వాడుకోవాలి, ఈ కొన్ని రోజులు వాడుకోవడానికి మా పాత్రలు ఇవ్వమని తెచ్చుకున్నావు. ఇప్పుడు ఈ పాత్రలు నేను డొనేట్ చేస్తాను అంటే నువ్వు డొనేట్ చేయడానికి నీకు అధికారం లేదు. నాకళ్ళే కదా నేను దానం చేస్తాను అంటే నీవు కావు అవి. అందుకని చెప్తున్నాడు నీవు కావు అని. ఈ శరీరంలో ఏ భాగమో నీది కాదు, నువ్వు ట్రేడ్ చేసి తెచ్చుకున్నావు. ట్రేడ్ చేసి అంటే నువ్వు కొనుక్కుని తెచ్చుకోవాలి, అట్లా కొనుక్కుని కాదు, రెంట్కి తెచ్చుకున్నావు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయాలి, ఇచ్చిపోతాం. మేము ఎక్కడ రిటర్న్ చేస్తున్నాము అంటే నువ్వు కాలబెట్టినప్పుడు అవే జరుగుతున్నాయి. వాడు తీసుకుంటాడు, ఎవరిది వాడు. ఎంత అయిందో ఏమో, ఎందుకంటే ఇంకో శ్లోకం మొదలు పెట్టి ఎక్కువ అనుకోమన్నాడు. ఇదంతా కూడా దర్పణ దృశ్యమాన నగరీతుల్యం, అది అట్లనే గుర్తుపెట్టుకో. ఆ సాంస్క్రిట్ వర్డ్ నీకు గుర్తుంటుంది. నెక్స్ట్ బీజస్యాంతరివ అంకురో, బీజం అంటే సీడ్. బీజస్య అంతరివ అంకురో, అంతరివ అంటే అందులో ఉన్నటువంటి అంకురము, చిన్న మొలక, గింజలో ఉన్న మొలక. నీ భాషలో గుర్తుపెట్టుకుంటే నీకు ఉంటుంది కదా. నెక్స్ట్ స్వప్నం అనుకోమన్నాడు, కళ అనుకోమన్నాడు. ఈ ప్రపంచం అంతా, ఎందుకంటే మనం చచ్చిపోయినా మనకు ప్రపంచం లేదు, ప్రపంచం సునామీ వచ్చిపోయినా మనకు ప్రపంచం లేదు కదా. ఇంకొకటి మెజిషియన్ చేసిన మాయావి వృత్తాంతం అనుకోమన్నాడు. అది ఇది కాకపోతే దీపఘట వృత్తాంతం అనుకోమన్నాడు.
దీపం అందులో నానా ఛిద్ర ఘటోదరస్తి, యా యా అన్ని కన్నాలు ఉన్నటువంటి దాంట్లో ఓ దీపం పెట్టారు. ఇన్ని కన్నాలు ఉన్నాయి. ఈ భగవంతుడి గొప్పతనం ఏమిటంటే సేమ, ఒక చిన్న చిల్లుంటేనే అందులో నీళ్లు పోస్తే కారిపోవాలి, కొంతసేపటికి అయిపోవాలి. రైట్. కానీ 9 హోల్స్ పెట్టారు. రైట్. 9 హోల్స్ ఉన్నాయి మన బాడీలో. దీంట్లో ప్రారంభం అనే కర్మ. అది ఎంతవరకు ఆయన ఉండాలి అని, అంటే ఎంత పెద్ద ఇంజనీరో చూడు. అంటే ఈ నీళ్లు కారుతున్నా కూడా ఇందులో నీళ్లు ఇంకా ఇంత టైం వరకు నిలవ ఉంటాయి అని వాడు ఇంజనీర్ లెక్కలేసి చెప్పుకుంటాడు. అన్నేళ్ళు ఖచ్చితంగా ఉంటున్నాయి, అన్ని 9 కన్నాలు పెట్టినా కూడా. అట్లా దీంట్లో ఉన్న ప్రారంభం ఏ రోజు అయిపోతే నీళ్ళు అయిపోతున్నాయి. అసలు ఇంకో జన్మ అంటే ఎట్లాగంటే మా గురుదేవులు మాకు చెప్పింది అన్నీ నాకు ఆ గురుదేవులు చెప్పినవే భలే గుర్తున్నాయి. అమ్మా, ఒక కుండలో నీళ్లున్నాయి, కుండలో సూర్యబింబం పడుతుంది. అదే కదా మనం అంతా మనుషులం, అదే జీవుడు కదా. ఆ కుండలో పడ్డటువంటి సూర్యబింబం, ప్రతిబింబం. ఈ కుండలో నీళ్ళన్నీ కారుతున్నాయి. కారితే అక్కడ ఇంకో కుండ ఉంది, ఆ కుండలోకి చేరుకున్నాయి ఇవన్నీ నీళ్ళు. ఒక్కొక్క చుక్క పోయి ఆ కుండలో చేరినాయి. ఈ కుండలో నీళ్ళు అయిపోయిన తర్వాత సూర్యబింబం పడదు కదా. పడదు. ఇప్పుడు ఆ సూర్యబింబం ఈ కుండలో పడదా? పడుతుంది. ఈ కుండలో పడ్డది ఈ కుండలో పడ్డది ఒకటేనా రెండా? ఒకటే కదా. ఈ కుండ ఎప్పుడైతే సూర్యబింబం పడకపోయిందో ఈ కుండ పగలగొట్టేస్తుంది. ఆ కుండలో సూర్యబింబం పడింది, ఆ కుండ రెండో జన్మ, ఈ కుండ మొదటి జన్మ. ఇదంతా ఏం ఎవ్వడు ఎక్కడికి పోవటాలే. నువ్వు బ్యాక్ టు ద ఫ్యూచర్ అని పోగలిగితే వాడు కనపడతాడు. మా తాతని కూడా చూడొచ్చు. నేను చూసి లాభమే ఉంది, మా తాతను చూసి ప్రయోజనం ఉంది. తాత నువ్వు పోయినావు నేను పోతాను, ఇట్లా తెలుసుకుంటే నేను పోకుండా ఉంటాను, నువ్వు కూడా తెలుసుకో, నువ్వు కూడా ఇట్లాగే ఉంటావు. కరెక్ట్. ఒక్కడికి జ్ఞానం కలిగితే ఏమో ఆ 4 ఫాదర్స్ వాళ్ళు 3 జనరేషన్ల వాళ్ళు పైలోకాలకు వెళతారట. వాడు ఆ పుణ్యం, నా వంశంలో ఎవడైనా ఒక్కడన్నా జ్ఞానం పొందేవాడు పుడతాడా అని వాళ్ళు చూస్తుంటారు. ఒక్కడికి నీకు జ్ఞానం కలిగితే నువ్వు ధరించడం కాక నీ తండ్రి, నీ తాత, నీ ముత్తాత, 3 జనరేషన్ల వాళ్ళ ఇప్పటి వరకు ఏ లేయర్లో ఉన్నారో ఇమ్మీడియట్గా నెక్స్ట్ లేయర్కి వెళ్తారు. అంటే వాళ్ళకి అంత పుణ్యం వస్తుంది. వాళ్ళ వంశంలో ఇటువంటి వాడుకలు పుట్టినందుకు. వాడు అక్కడ ఉంటే for example, like let's say for example, if I got samadhi, right? Like, but my dad is still alive. But my dad, మీ తాత ఇప్పుడు నాకు సమాధి వచ్చింది, మా అత్త అప్పటికి బతికుంది కాబట్టి మా అత్తకి రాదు, ఆమె అత్తకు వస్తుంది, ఆ అత్తకు వస్తుంది, ఇంకా పై ఆ అత్త స్వర్గంలో నరకంలో ఉంటే ఉంటుంది. ఆల్రెడీ టేకెన్ అ బర్త్, రైట్? కానీ మనకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు బర్త్కి వచ్చారు బర్త్కి రాలేదు? ఎందుకంటే మనకి సంవత్సరం అయితే వాళ్ళకి ఒక్కరు కదా కదా. ఒక 50 ఏళ్ళు అయింది అనుకుందాం, 50 years అయింది అనుకున్నాం ఆ అత్త పోయి, ఒకవేళ అనుకుందాం, అంటే 50 days కదా ఇమీడియట్ లోకంలో. ఇంకా పై లోకంలో ఉంటే 50 minutes కావచ్చు, 50 seconds కావచ్చు. ఉండొచ్చు కాబట్టి ఇట్లా చెప్తున్నారు. అవి ఉంటుంది అంతే కదా. అందుకే కదా బాలాజీ వాళ్ళు ఉన్నారు అనుకునే కదా మనం ఇక్కడ కదా. అంతే. అటువంటి పుణ్యం చేసుకునేవాడు జ్ఞాని అయినవాడు నా వంశంలో పుట్టాలి అని ఆ పితృదేవతలు కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా ప్రమోషన్ వస్తుంది కదా. ఇంకో మాట కూడా ఏమిటంటే జనరల్గా ఎవడికి వాడి ఇంటి వాళ్ళ మీదనే మమకారం ఉంటుంది. వాడు చచ్చిన వాడు మళ్ళీ పుట్టాలంటే వాడి పెళ్ళాము, వాడి పిల్లలు, వాడి మీదే వాడికి ప్రేమ ఉంటుంది. ఈ వంశంలోనే పుట్టాలనుకుంటాడు. ఈ వంశంలో ఈ మనవడు జ్ఞానం పొందాడు, వీడి జీన్స్ లో వీడి మనవడు ఎవడో ఉంటాడు, వాడు పుట్టాడు అనుకో, వాడి జ్ఞానం వస్తుంది కదా.
ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చింది, అవును. నీ జ్ఞానం వచ్చిన తర్వాత నీ కొడుక్కి నీ దగ్గర అంటే ఇప్పుడు కనుక నువ్వు తర్వాత కని ఉంటే వాడు ముందుగా అన్నావు Oh my God. అది Whoa. I remember she told about this. అది కాదా